ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వేడుకలను జరుపుకునే వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు. మీరు కూడా మన ఛానల్లో మీ వారి కోసం ఇలా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి వారం రోజుల ముందుగా ఫోటోను వారి యొక్క డీటెయిల్స్ను సెండ్ చేయడం ద్వారా ఆ తేదీ నాడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన పూజా విశేషాలతో ఈరోజు కార్యక్రమం సిద్ధంగా ఉంది. ఈరోజు కార్యక్రమంలో ఆనందం, మనసు తృప్తి, దుఃఖంలో ఉంటే బయటపడడానికి మరియు పూజా విధానాలు, అద్భుతమైన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఎవ్వరూ మిస్ కాకుండా జాగ్రత్తగా చూడండి. వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 5/2/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, దశమి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వారం సోమవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: మన నోటిలోకి పోయే పదార్థాలు రుచిగా మంచిగా ఉండాలి అని కోరుకునే మనం, మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా మంచిగా ఎదుటివారికి అనిపించాలి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే ఆచరించవలసిన అద్భుతమైన పూజా విధానంలో ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం, అధిపతి బుధుడు. ఈరోజు విశేషంగా శ్రీ లక్ష్మీనారాయణులను పూజించాలి. ఈరోజు వివాహం లేనివారు మరియు వివాహ జీవితంలో ఎన్నో దోషాలు మరియు ఎన్నో ఆటంకాలు ఏర్పడి బాధపడుతున్న వారు ఈ పూజను విశేషంగా ఆచరించండి. ఈరోజు లక్ష్మీనారాయణులను లేదా ఏదైనా భార్య సమేత దేవతలను అయినా సరే ఈరోజు పంచామృతంతో అభిషేకం చేసి గంధాన్ని దేవుడికి రాసి పారిజాత పుష్పాలుతో అర్చించి పారిజాత పుష్పాలు లభించని యెడల మామూలు పుష్పాలతో అయినా అర్చించడం వలన వివాహం లేని వారికి వివాహ ప్రాప్తి మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అద్భుతమైన పూజా విధానం తప్పకుండా ఆచరించండి, శుభం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి మాట్లాడుకుందాం. మంత్ర ప్రభావం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో లక్ష్మీనారాయణలను ధ్యానం చేయడం వలన ఆనందం, మనస్తృప్తి, దుఃఖంలో ఉన్నవారు బయటపడగలిగే మార్గాలు ఏర్పడతాయి. ఈరోజు పఠించవలసిన మంత్రం: ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు ఈ మంత్రాన్ని పఠించి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. తదుపరి సంకల్పసిద్ధి అంశం గురించి మాట్లాడుకుందాం. నేటి సంకల్పసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. సంకల్పసిద్ధి అంశంలో ఈరోజు సాయంత్రం పాటించవలసిన అద్భుతమైన పరిహారం: ఈరోజు సాయంత్రం ఏకాదశి గడియలు, జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఈరోజు ఇంట్లోనే చిన్న దుర్గాదేవి విగ్రహం కానీ లేదా అమ్మవారి యొక్క ఏదైనా విగ్రహం కానీ లేదా ఫోటో కానీ ఉంటే అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి దుర్గా అష్టోత్తరం కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, లేదా దుర్గా కవచం లేదా ఓం దుం దుర్గాయ నమః అని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన యథాశక్తి చేయాలి. ఇలా కుంకుమార్చన చేసి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూలు అక్షింతలను చేతిలో పట్టుకొని ఏదైనా మీ యొక్క కోరికను మనసులో కోరుకొని ఏకాగ్రతతో అమ్మవారికి మీ కోరికను తెలియజేస్తే ఆ పూలు అక్షింతలను అమ్మవారికి సమర్పించడం ద్వారా ఈరోజు ఆ దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఏర్పడి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరడానికి ఎన్నో మార్గాలు మీకు కనిపిస్తాయి. అద్భుతమైన పరిహారం అందరూ తప్పకుండా ఆచరించండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.